డాక్టర్ ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. అలాగేనమ్మా. అతని పరిస్థితి ఏం బాగలేదు. కోలుకునే అవకాశాలు కూడా తక్కువ కనిపిస్తున్నాయి. మీరు వెళ్ళి చూడొచ్చు. పోయారమ్మా. అమ్మా లక్ష్మి, లక్ష్మి ఏమిటమ్మా? వాళ్ళు రేషన్ ఇచ్చే రోజు నేను తొందరగా వెళ్లి క్యూలో నిల్చోవాలి, లేకపోతే సరుకులు అయిపోయాయి అంటాడు కొట్టువాడు. ఆ తర్వాత హాస్టల్ పిల్లలకు అన్నం అవ్వడం కష్టం అవుతుంది. నేను వెళ్లి క్యూలో నిల్చుంటాను. అన్నయ్య లేస్తే కాఫీ ఇవ్వమ్మా. అలాగేనమ్మా. పోతుడి నుంచి నుంచొని సావాల్సి వస్తుంది సరుకుల గురించి. లేదంటే పొయ్యి వెలిగించుకోవడానికి కిరసనాయిలు ఉండదు, అన్నం వండుకోవడానికి బియ్యం ఉండవు. బోర్డు బోర్డు తిప్పు తిప్పు. ఎలాండి సరుకులు అయిపోయాలండి. అన్యాయం, అప్పుడే సరుకులు అయిపోవడం అంటే సగం మంది కూడా ఎవరైనా సరుకులు ఎట్ట అయిపోతాయి? సరుకు అయిపోతే అయిపోయిందనక ఏమనాలే? తక్కువ వచ్చింది, తొందరగా అయిపోయింది. నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటావా? సరుకు దాచేసి దొంగచాటుగా అమ్ముకోవడం మానుకోమంటాం. ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావయ్యా పెద్ద మనిషి? ఆ గోడౌన్ తలుపు తెరిపిస్తే తెలుస్తుంది నీ మోసం. నోర్ముయ్, నా మీద అపనిందలు వేసి తప్పుడు కూతలు కూసావో? ఏం చేస్తావయ్యా? ఇప్పుడే ఆ తలుపులు తెరుస్తాను. ప్రజల కోసం ప్రభుత్వం పంపించే సరుకును నువ్వు దాచేసి దొంగచాటుగా అమ్ముకుని లక్షలు లక్షలు సంపాదిస్తున్నావని వేళ్ల కళ్ళ ముందే నీ బండారం బయట పెడతాను. ఏమిటి పెద్ద వీర మాతలాగా విరుచు పెడుతున్నావు? అమ్మా అమ్మా, అన్నయ్య వచ్చాడమ్మా. గాది కింద పందికొక్కులా బలిసిన నీకు సొమ్ము గురించే తప్ప అమ్మ గురించి తెలియదనుకుంటాను. అందుకే 10 మందికి పేటలో సాయం చేసే దేవత లాంటి మా అమ్మను మెడబట్టుకుని తోసి లుచ్చావనిపించుకున్నావు. ఒరేయ్, చేతులెత్తి దండం పెట్టవలసిన మనిషి మీద చెయ్యి చేసుకున్న వాణ్ణి ఏం చేసినా తప్పు లేదురా. కానీ పేదల కడుపులు కొట్టి బొజ్జ పెంచిన పెద్ద మనిషివి కదా నువ్వు. కనుక నీకు 1-2 గుణపాఠాలు నేర్పి పేదలు తిరగబడితే ఏం జరుగుతుందో వివరంగా చెప్తాను. నువ్వు నాకు చెప్పడం మాట అలా ఉంచు. మా వాళ్ళు నీకు కొన్ని పాఠాలు నేర్పుతారు, అవి నేర్చుకో. వాళ్లను కాస్త ఆగమని ముందు నేను చెప్పేది విను. నాకు తెలిసినవి 2 పద్ధతులు. ఒకటి హింస, మరొకటి అహింస. మొదట అహింస పద్ధతిలో మాట్లాడుకుందాం. అది కుదరకపోతే అప్పుడు హింసలోకి దిగుదాం. అది మొదలెట్టాననుకో, ఇక నీలాంటి వాళ్ళు నా ముందర ఆగరు. పీకానంటే ఏది పీకందే? పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. మర్యాదగా వాళ్ళకి రావాల్సిన సరుకులు ఇచ్చి పంపించు. పదండి పదండి. ఆగండి ఆగండి. వాడు చెప్పాడని ముందుకొచ్చారో వాడితో పాటు మీకు మూడుతుంది. లాభం లేదు, ఇక హింస మొదలవ్వాల్సిందే. రండిరా గాడిదల్లారా. దేవుడు. 1 2 3 జమాల్. 1 2 బాగుందా? 3. రండి, ఎవరు కావాల్సింది వాళ్ళు తీసుకోండి. రండి, ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకోండి.
దించు క్యారేజ్ దించు. దించుతలే ఉండు. చిలక నిన్ను నమ్ముకున్న గుంటలో పడి మునిగిపోతున్నారు. నీతో నాకు రుణం తీరిపోయిందా? నన్ను నమ్ముకొని నీళ్ళలో పడి మునిగిపోతున్నావా? ఏమిటా గొడవ? సముద్రంలో పడి మునుగుతున్నట్టు రండి. వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్. నైలు నదిలో నీటి కొంగల్లా ఎంత అందంగా కుట్టుకుంటున్నారు. ఏమిటి నీటి కొంగల? నో నో, నో, నీటి బాతులు, డక్స్ డక్స్. అటు ఒకసారి చూడు. చూసా నడిచిన అందాలు. హెల్ప్, నన్ను కాపాడు, నా డ్రెస్ పాడైపోతుంది. హెల్ప్, హెల్ప్ మీ. ముందు ఆటో దెబ్బతిన్నందుకు, క్యారేజీలో అన్నం పాడైపోయినందుకు డబ్బులు చెల్లించు. మిస్టర్, ఎస్, దమ్ములుంటే ఆ డబ్బులు నా దగ్గర వసూలు చేసుకో. డ్రైవ్ చేసింది నేను, డాష్ ఇచ్చింది నా కారు. లేదు లేదు, మా రేఖ కాలు బ్రేక్ మీద నుంచి పొరపాటున స్లిప్ అయింది, క్షమించండి. లత, అడ్డమైన వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. కావాలనే నేను డాష్ ఇచ్చాను. ఏం చేస్తారో చేసుకోమను. గోరోజనం గురిగింజ అంతే అనుకున్నాను. కాదు, గుమ్మడికాయ అంత పెరిగింది. చూడు పాప, నా విషయం నీకు పూర్తిగా తెలీదు. పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. ప్లీజ్ ఆగండి. అనవసరంగా గొడవ పడి ప్రయోజనం ఏముంది? మీకు జరిగిన నష్టానికి డబ్బు నేను ఇప్పిస్తాను. నో లత, ఫాల్ట్ వాళ్ళది. కాలేజ్ ప్లే గ్రౌండ్ లో ఆట ఆపడం వాళ్ళ తప్పు. ఆడటం చేత కాకపోయినా కోర్టులోకి రావడం వాళ్ళ ఫూలిష్నెస్. ఏమిటి, ఆట చేత కాకుండా కోర్టులోకి వచ్చావా? ఆడి చూపించమంటావా? మాకు ఏ ఆటొచ్చో ఎలా ఆడిస్తామో తెలుస్తుంది. ఆల్ రైట్, బాస్కెట్ బాల్ మ్యాచ్ కి నేను రెడీ. హియర్ ఈస్ 1000 రూపీస్. గెలిస్తే ఈ డబ్బు మీరు తీసుకోవచ్చు. ఓడిపోతే తప్పు మీదేనని మా కాళ్ళ మీద పడాలి. ఓకే? ఓడిపోతే మాకేమీ డబ్బు ఇవ్వక్కర్లేదు, కానీ నూటొక్కసారి నీళ్లలో మునగాలి. 101 రాదు, 1001. అగ్రేట్. జల్సమే జమాల్. కమాన్. రాగురు రా. వాడు స్టేట్ ఛాంపియన్ అయితేనే, వరల్డ్ ఛాంపియన్ అయితేనే మన ముందు ఓడిపోయి తీరతాడు. పాపం, ఏది ఏవైనా వాళ్ళకి చాలా నష్టం కలిగింది రేఖ. నష్టం వాడికి కాదు, నాకు జరిగింది. నా డ్రెస్ అంతా పాడు చేశాడు. వాడి మీద పగ తీర్చుకోవాలి. ఇవిగో బూట్లు. బూట్లా? ఇవి మామూలు బూట్లు కాదు, జంపింగ్ షూస్. అంటే కుప్పిగంతుల జోళ్ళన్నమాట. ఇవి నువ్వు వేసుకుంటే బంతిలా ఎగురుతుంటావు. చూడు. ఐ ఐ వెరీ గుడ్. దీంతో వాళ్ళ ఆట కడుతుంది. జల్సమే జమాల్. అది కమాన్ స్టేట్ ఛాంపియన్, ఆడు. ఈ దెబ్బతో నీ బోడి ఛాంపియన్షిప్ ఊడి తీరుతుంది. పద చూసుకుందాం. అబ్బా. కమాన్ స్టేట్ ఛాంపియన్, షేమ్ షేమ్. ఇదేమిటి, ఆంజనేయుడు కూతురులాగా అంతే తెగురుతుంది? ఈవిడ గోర కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మగారు స్ప్రింగులు మింగుంటది. అందుకే ఈవిడిప్పుడు కోతిన కుప్పుగంతలు వేస్తుంది. అదేం కాదు సన్నాసి. ఆ బూటుల్లో ఏదో మిషన్ ఉంటుంది, అది తీసి ఆడమని చెప్పండి. అదే ఆ బూట్లు తీసి పారేసే వరకు ఆట ఆడటానికి వీల్లేదు. వాట్ స్టేట్ ఛాంపియన్, షివరింగ్ వస్తుందా? ఆ బూట్లు వెయ్యాలి, ఈ బూట్లు తీయాలి అనే రూల్స్ ఏమీ లేవు ఈ ఆటల్లో. ఆడవాళ్ల చేతుల్లో ఓడిపోతావురా బ్లాడీ ఇండియా. ఇదిగో, ఇంగ్లీష్ లో పిచ్చి కోతలకు వైపు మోసం చేసి గెలుద్దాం అనుకున్నారా? పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బ. మోసమని గింజుకునే బదులు మీరు చేయండి ఆ మోసం ఏమిటో. ఏదేమైనా గెలవటం ముఖ్యం. విజయ్, ఆ పిల్లని కింద పడేసో మీద పడేసో ముందు ఆ బూట్లు లాక్కో. అందులో స్ప్రింగులు ఉన్నాయి. జల్సమే జమాల్.
దింతలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతవేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త ఒళ్ళు పచ్చడవుతవేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త కపిరాజు ముందరా నీ కుప్పి కంతులా ఓలేడి పిల్ల ఓ ఇంటి నీ బంతి తందా మళ్ళీ ఒళ్ళంత గల్లంతే చూసుకో మళ్ళీ గుంతలకిడి దింతలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతదేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త ఎగుడు దిగుడు సోకు అది తగులుతుంటే షాకు నీ చెయ్యి తమలపాకు నీ చెంప చిగురుటాకు ఈ లేత అందాలు కందిపోతుంటే నీ కాలు మోకాలు వాచిపోతుంటే దండం పెడితే దరి చేరానా కన్నే కొడితే ఒడి చేరానా లోగుట్టులు రాబట్టిన మనగాడినే ఏమా కాలు పెడికిందా గుంతలకిడి దింతలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతదేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త గసగసాల వయస్సు దాని నవరసాలు తెలుసు సొమ్మసిలిన సొగసు దాని సొమ్ములన్నీ కరుసు నీ మూతి బింకాలు ముద్దొస్తుంటే నీ కొత్త పొంకాలు ముందుకొస్తుంటే వద్దంటున్నా వడ్డెల్చనా తీపి కారం తినిపించనా నీ ఆటలు ఈ నాటిక కట్టించనా ఇంకా తిండి తగలేదా గుంతలకిడి దింతలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతవేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త కపిరాజు ముందరా నీ కుప్పి గంతులా ఓలేడి పిల్ల పోయింటి నీ బంతి తందా మళ్ళీ ఒళ్ళంత గల్లంతే చూసుకో మళ్ళీ ఇక నుంచైనా ఇవన్నీ వంటగదిలోకి వెళ్ళవకండి. ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు మా అమ్మ. మీరే కాస్త గట్టిగా చెప్పండి డాక్టర్ గారు. చూడండమ్మా, ఇది అంత తేలిగ్గా తీసి పరిస్థితి జబ్బు కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్టర్ విజయ్, అంతవరకు ఈ మందులు తెప్పించి వాడండి. వస్తానమ్మా. వస్తానండి. విజయ్, డాక్టర్లు అలాగే చెప్తారు బాబు. నాకు మందులు వద్దు, ఏమి వద్దు, నేను బాగానే ఉన్నాను రా. డబ్బులు లేవనేగా నువ్వు అలా అంటున్నావు. ఇదిగో అన్నయ్య, నా గొలుసిస్తాను, తీసుకెళ్లి అమ్మేసి ఆ మందులు పట్రా. వద్దమ్మా, అమ్మ మందుల కోసం చెల్లెలు గొలుసు అమ్ముకునేంత అప్రయోజకుడు కాదు ఈ అన్నయ్య.